లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కన్నా ఇక తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇప్పుడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అభివృద్ధి ఏ పార్టీ చేస్తుందో వాళ్ళకి అందరికీ వాళ్ళకే వేయాలి ఓటు. అభివృద్ధి అనేది గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో మన వరంగల్ హైదరాబాద్లో చాలా మంచి అభివృద్ధి అయింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా పిల్లలకి ఫ్రీ రిహెజ్మెంట్ కానీ, ఇంకా మెట్రో అభివృద్ధి కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి చేసింది ఐటీ రంగంలో. కాకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చాలా అయింది, చంద్రబాబు ఉన్నప్పుడు అయింది. ప్రస్తుతం ఇప్పుడు అన్ని అసెంబ్లీలో ఎక్కువ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్కి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా లోక్సభలో అందరూ కాంగ్రెస్కి వేస్తే కొంచెం బలం ఉంటుంది, ఇంకా చాలా మంచి అభివృద్ధి అవుతుంది. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట? దాదాపు 13 స్థానాలు కంపల్సరీ వస్తాయన్న. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా బీఆర్ఎస్కి ఒక 3 వస్తాయి, ఒక ఏమో ఎంఐఎంకి వస్తుంది 100%. ఎంఐ హైదరాబాద్లో మెయిన్గా ఎంఐఎం తరఫున మాధవీలత పోటీ చేస్తుంది. మాధవీలత వచ్చే అవకాశాలు ఉన్నాయంట. మాధవీలత ఓన్లీ ఇప్పుడు ఆయనది ఓన్లీ మొన్న వచ్చింది. మొత్తం వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు, మొత్తం చాలా ఎగురుతూ ఉంటారు. అందుకోసమే ఆమె క్యారెక్టర్, ఆమెది ఫ్యూచర్ ఇంతకుముందు గతంలో ఎట్లా ఉన్నదో ఆ పబ్లిక్కి చేసి ఆమెకి ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు అసదుద్దీన్ అవేసి సార్ ఇప్పుడు చాలామందికి స్కూల్స్ ఉన్నాయి, ఆయనకి హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ ఓల్డ్ సిటీలో చాలా డెవలప్మెంట్ అనేది లేకపోవచ్చు, కాకపోతే ఆయన సోషల్ వర్క్ అనేది ఉంటుంది అనేది 100%. లేనిది ఇన్నిసార్లు 40 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తాడు? 100% గెలుస్తాడు అసలు. మాధవలతకి డిపాజిట్ అనేది కొంచెం చెప్పలేము, ఎందుకంటే ఆమె సోషల్ వర్క్ చేసింది కాబట్టి కొంచెం వస్తుంది. డిపాజిట్ అనేది రావాలంటే కొంచెం కష్టమే ఆయన ముంగట. ఇప్పుడు బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ 17లో బీజేపీ మొత్తం చెప్పలేము. కాంగ్రెస్కి ఇంత ముందుకైనా కొంచెం స్థానాలు ఎక్కువ వస్తాయి. కాకపోతే నరేంద్ర మోదీ ఇప్పుడు ఆయన మన ఇండియాకి జీడిపి కొంచెం మంచిగా ఉన్నది, నో ప్రాబ్లం. కాకపోతే మతతత్వం కొంచెము వాళ్ళ ఈ హిందూ ఎజెండా అనేది కొంచెం తక్కువ చేసి మొత్తము ఇండియాని చాలా మంచి డెవలప్ చేయాలని కాన్ఫిడెన్స్ ఉంటే 100% ఇప్పుడు కాదు ఇంకా 50 years బీజేపీ వస్తుంది. కాకపోతే ఈ కొన్ని ఇప్పుడు యోగి అటువంటి యూపీలో కానీ బీహార్లో కానీ మతతంత్ర వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు కార్యకర్తలు, అసొంటిది ఆపాలి. అని ఆపితే 100% ఇప్పుడు కాదు ఇంకా 50 years మోదీది ఉంటుంది. కానీ అసొంటిది లేకుంటే కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది. వాళ్ళ చేతుల్లో వాళ్ళు చేసుకుంటారు.